राजधानी डीलक्स लॉज रूबरू हाउसिंग बोर्ड कॉलोनी जड़चल्ला। हमारे इस लॉज में एसी रूम्स डीलक्स रूम्स मौजूद है। मज़ीद तफसीलात के लिए 9849105047 पर राब्ता करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH टीवी में आप सभी का इस्तकबाल है। नागर कर्नूल जिला में सिलसिलावार चोरी की वारदातें, अवाम में खौफ व हरास का माहौल। जिला नगर कर्नूल के मौजे गगलापल्ली में बरोज़ चहारशंबा 3 मकानों में चोरी की वारदातें पेश आई। सारिकीन ने मकान में चोरी से कबल इस मकान की लाइट निकालकर मकान के ताले तोड़कर मकान में दाखिल होकर मंसूबा बंद तरीके से सरखा कर रहे हैं। संक्रांति त्यौहार से कबल जिला नगर कर्नूल SP गायकवाड़ वैभव रघुनाथ ने अवाम को चौकस रहने के लिए पहले ही खबरदार किया था। अवाम चौकसी अख्तियार ना करने, गफलत में रहने और लापरवाही बरतने सिलसिलावार सरक़े की वारदातें पेश आ रही हैं। मुतासिरीन ने नगर कर्नूल जिला पुलिस स्टेशन में अपनी शिकायत दर्ज करवाई। इस मौके पर नगर कर्नूल SI महेंद्र ने आवाम से मुखातिब होते हुए कहा कि वो रकम और सोना भी घर में ना रखें बल्कि बैंक में महफूज रखें और कोई अजनबी या मशकूक शख्स अपने पड़ोस या मोहल्ले में किसी भी शख्स को नजर आए तो फौरी तौर पर पुलिस को इतला करें। SI महेंद्र ने अवाम को तयक़ुन दिया कि वो सारिकीन को बहुत जल्द गिरफ्तार कर लेंगे और अवाम के लिए हमेशा दस्तयाब रहेंगे। నా పేరు పరిగ రామకృష్ణ. మాది గగ్గలపల్లి గ్రామం, నాగర్ కర్నూలు మండలం. మొన్న సంక్రాంతి పండుగ కారణంగా నేను మా బంధువుల ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంట్లో తాళం వేసిపోవడం జరిగింది. ఇంట్లో బంగారం ఒక 11.5 తులాలు, అందాజగా 12 తులాల వరకు బంగారం ఉన్నది. 1,50,000 దగ్గర అమౌంట్ ఉన్నది. ఆ అమౌంట్ అనేది భద్రంగానే బీరువాలో పెట్టుకుని అనుకొని బ్రహ్మలో చుట్టాల ఇంటికి వెళ్ళినాము. ఇక నిన్న నైటు 12 తారీఖు నైటు 17 తారీఖు నైటు 12 గంటలన్నరకు మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఫోన్ చేసిన్నారు. ఇట్లా నువ్వే వచ్చినావా, సాయంత్రం చూస్తే లేకున్నావు, నీళ్ళు తెచ్చుకొని ఉందని ఫోన్ చేసినావు. ఫోన్ చేయడంతోనే లేనన్నా నేను లేనని చెప్పి మా అన్న వాళ్ళకి ఫోన్ చేసినాను. మా చుట్టాల మా అన్నకు ఫోన్ చేస్తే, అన్న ఇంటి దగ్గర ఇట్లా ఓపెన్ ఉందంట, నేను ఇంటి దగ్గర లేను, ఎవరు లేదు మన ఇంటి దగ్గర, ఒకసారి పోయి చూడాను అంటే మా అన్న ఇంటికి పోయి ఆ గేటు ఇట్లా ఏం ముట్టుకోకుండా ఇల్లు అయితే ఓపెన్ ఉందని కన్ఫర్మ్ చేసుకొని ఊరు పెద్దలను పిలిచి పోలీసులను పిలవడం జరిగింది. పోలీసుల సమక్షంలో లోపలికి వేస్తే బీరువాలన్నీ తెచ్చుకొని ఉన్నాయి, మొత్తం పగలగొట్టారు. ఉన్న బంగారం మొత్తం తీసుకున్నారు. డబ్బులు బంగారం ఎంత ఉంటుందని అందారు? 12 తులాలు, అందాజా 12 తులాలు ఖచ్చితంగా ఉంటుంది బంగారం. 1,50,000 దగ్గర అమౌంట్ ఉంటుంది. వెండి ఒక 20 తులాల దగ్గర వెండి ఉంటుంది. అది మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు. మా పక్క ఇంటి వాళ్ళు చూసిరు, కానీ వాళ్ళంతా అప్రమత్తమై వాళ్ళని పట్టుకునే లోపు పరారైపోయారు వాళ్ళు. ఇప్పుడు దానికోసమే పిటిషన్ పోలీసులు వచ్చారు ఇంటికి, కంప్లైంట్ ఇచ్చారు. ఇంటికి పోలీసులు వచ్చారు, ఫింగర్ ప్రింట్స్ అవి తీసుకున్నారు. కానీ ఎక్కడేం ఫింగర్ ప్రింట్స్ దొరకకుండా దొంగలు జాగ్రత్త పడ్డట్టున్నారు. మా ఇంటితో పాటు ఇంకో 3 ఇండ్లు కూడా మా ఊర్లోనే వాళ్ళు దొంగలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. నా పేరు ఎల్లకొండ చంద్రయ్య, గగ్గలపల్లి గ్రామం, ఉప సర్పంచ్ ప్రజెంట్. మా ఊరిలో రాత్రి అందరూ మా పండుగ చేసుకొని అందరు వట్టి పొలాలు ఉన్నప్పుడు ఈ రాత్రి ఏమైందంటే, మన 17 తారీఖు నాడు రంగాపురం ఉరుసు ఉంటుంది. మా ఊరిలో ఆ రంగాపురం ఉరుసుకు ప్రతి ఒక్కరు వెళ్తారు. వెళ్ళిన సమయం డేటు బాగా గుర్తించుకొని, ఇంతకుముందు కూడా ఒకసారి జరిగింది మా ఊళ్ళో 1 ఇయర్ క్రితం సేమ్ ఇదే టైంలో సేమ్ ఇదే దొంగతనాలు సేమ్ జరిగినాయి. అప్పుడు దాదాపు ఒక 15, 20, 25 లక్షల సొమ్ములు పోయినవి. ఇప్పుడు కూడా అదే జాతర టైంలో మళ్ళీ దొంగతనం కావడం జరిగింది. అట్టి విషయంలో జాగ్రత్తగా దొంగల్ని గట్టిగా వెతికి పట్టుకొని ఇంకొకసారి ఈ విధంగా దొంగతనాలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని మన ఈ పేద జనాన్ని వాళ్ళ ఇంట్లో దొంగతనాలు జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 1,50,000 మీరు ఏడుకోయినారు మరి? మేము మా కోడలు కన్నది, కోడల తానికి నేను పోయినా, కొడుకుతానికి బిడ్డతానికి నేను పోయినా,
కోడలు దానికి కొడుకు పోయిండు. ఆ. ఎవరిని లేవు, ఇంట్లో తాళం వేసుకొని పోయిండు. రాత్రి ఏ టైంలో జరిగిందని చెప్తారు పక్కన ఇట్లా? 12కి, ఆ. నైట్ 12 గంటలకు. చెప్పమ్మా, ఏం జరిగిందమ్మా? నీ పేరు ఏం పేరు? నా పేరు కృష్ణవేణి. ఏం జరిగింది? ఎంత బంగారు పోయింది? ఎప్పుడు దొంగలు పడ్డారు? రాత్రి 12 గంటలకు. మీరు లేకున్నారా? ఏమేమి పోయినాయి? పైసలు పోయినాయి, బంగారం పోయింది. ఎంత పోయింది అందాజు? నువ్వు చెప్పమ్మా. 1,50,000, ఆ. 12 తులాలు బంగారం. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।